సిరి, నువ్వు ఉండటానికి సరైన ప్లేస్ అత్తారిల్లు కాదా, నీ పుట్టిల్లే. పొరపడుతున్నావు సునంద. నా నిర్ణయం వల్ల ప్రేమ గెలుస్తుంది. చూస్తూ ఉంటావు. చూద్దాం. పగ, ప్రేమ. ప్రేమే ఇంక పగలేదు. ఏమేనాదే? నీ బాధ నేను అర్థం చేసుకోగలనే. ఈ అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోతుండానని నువ్వు బాధపడుతుండావు కదా. నాకు తెలుసమ్మా, నువ్వేం బాధపడమాక. వారానికోసారి నేను మా అన్నింటికొచ్చి నిన్ను చూసి వెళ్తాను కదా. చూడు తల్లి, ఇట్లాంటి సమయంలో కన్నీళ్లు పెట్టుకోకూడదు. అత్తారింటికి వెళ్ళాలన్న నీ కల ఈ రోజుతో నెరవేరబోతున్నది. నీ గురించేవో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఆనందంతో మనసంతా తప్పిపోతున్నదనుకో. మన రెండు కుటుంబాల మధ్య ఉన్న పగ వల్ల నీ జీవితం పుట్టింటోనే గడిచిపోతుందేమోనని నేనెంత బాధపడినానో తెలుసా. కానీ అభిమానంతో మీ అత్త మనసును గెలిచి నా బాధను పోగొట్టినావు. ఇంక నీ జీవితం అంతా అత్తారింట్లోనే. ఇంకే కష్టము నీ దగ్గరకు కూడా రాదు. సంజయ్ నువ్వు హాయిగా కాపురం చేసుకుంటా ఉండొచ్చు. అబ్బా, నేనింత మాట్లాడుతూ ఉన్నాను, నువ్వేందట కూర్చొనున్నావులే. తొందరగా బయలుదేరు. లేమ్మా, మళ్ళా రావు కాలం వచ్చేస్తుంది. సిరి, 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 ఏమన్నది? నేను అత్తారింటికి వెళ్ళనమ్మా. ఏం మాట్లాడుతున్నావు సిరి? రాహుకాలం ఎప్పుడో నా జీవితంలోకి వచ్చేసిందమ్మా. ఏమైనా సిరి? మీ అత్తే వెళ్ళమన్నది కదా, మరి నువ్వింకెందుకు భయపడతా ఉన్నావు? ఇంద్రాణి ఒకసారి చెప్పినదంటే అందులో ఏం తేడా ఉండదు. ఏమీ కాదు. అమ్మ నేను చెప్తా ఉన్నాను కదా, నువ్వు కదా. అమ్మా, అత్త మారడం అంతా ఒక నాటకం. నన్ను అత్తారింటికి వెళ్ళనివ్వకుండా ఆపడం కోసం నాన్న, నాన్నమ్మ, అత్త అందరూ కలిసి పెద్ద కుట్ర చేశారు. ఏం చేసినారు? దుర్గ సివియర్గా కొట్టిన దెబ్బల వల్లే చనిపోయాడని గవర్నమెంట్ డాక్టర్స్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. మేం చెప్తే నువ్వు వినడం లేదు. వద్దని అడ్డం పడితే మా మీదే తిరగబడతా ఉండవు. అందుకే నిన్ను కొట్టకుండా తిట్టకుండా ఎట్టా ఆపాలా అని ఆలోచించినాను. ఏ ప్రేమ కోసం అయితే నువ్వు పగోడింటికి పోతున్నావో, నువ్వు పోతే ఆ ప్రేమ చచ్చిపోతుందని తెలిస్తే ఆగిపోతావు కదా. అందుకే సునంద చేత ఈ పని చేయించినాను. ఇప్పుడు నేను అత్తారింటికి వెళితే సంజు జైలుకి వెళ్తాడమ్మా.
నన్ను ఆపడం కోసం సంజు జీవితంతో ఆడుకోబోతున్నారు. ప్రేమ కావాలా, సంజు ప్రాణం కావాలా అని అత్త, పుట్టి నీళ్ళ మెట్టి నీళ్ళ అని నానమ్మ, కోడలిగా అక్కడే ఉంటావా, ఈ ఇంటి బిడ్డగా ఇక్కడే ఉండిపోతావా అని నాన్న ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకేం సమాధానం చెప్పాలో తెలియడం లేదమ్మా. సంజు లేకుండా ఉండలేను, అలాగని సంజు దగ్గరకు కూడా వెళ్ళలేను. ఏం చేయాలో తెలియడం లేదమ్మా. మీ ముందు సునంద నిజ స్వరూపం బయట పెట్టబోయానన్న కోపంతో సునందే కక్ష కట్టి ఇదంతా చేసిందమ్మా. నన్ను మానసికంగా హింసించి బాధ పెట్టాలని సంజు నిరికించింది. ఇప్పుడు చెప్పమ్మా, నన్నేం చేయమంటావు? సంజు లేని అత్తారింట్లో నన్ను ఉండిపోమ్మంటావా, లేక సంజుకి సంజు ప్రేమకి దూరమై పుట్టింట్లోనే ఉండిపోమ్మంటావా? నువ్వే చెప్పమ్మా. చెప్తాను సరే, నాకు కొంచెం సమయం ఇవ్వు. నువ్వు అడిగిన ప్రశ్నకి తప్పకుండా సమాధానం చెప్తాను. ఎక్కడికమ్మా? నేను అడిగి బాటం లేదు సిరి, నువ్వేండే ఉండు, నేను ఇప్పుడే వస్తా. అమ్మో, నమస్తే మేడం. నమస్కారాలు తర్వాత. ఆ లాకెట్ సంగతి ఏం చేసావు? హంస ఎక్కడుందో తెలుసుకున్నావా? తెలుసుకుంటున్నాను మేడం. ఇంకా తెలుసుకోవడంలోనే ఉన్నావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదానన్నా. వారం లోపల ఆ లాకెట్ నా చేతిలో ఉండాలి, లేదంటే నీ ప్రాణాలుండవు. అమ్మో, ఇక్కడ సిరిని లాక్ చేశాను. నా లాక్ నుంచి బయటపడడానికి సిరికున్న ఏకైక మార్గం మెమరీ కార్డ్ ఒక్కటే. నా మీద పగ తీర్చుకోవడం కోసం సిరి తప్పకుండా దానికోసం ట్రై చేస్తుంది. మళ్ళీ ఆ మెమరీ కార్డ్ సిరికి దొరికిపోయిందో ఇకంతే, దొరకకూడదు. దొరికితే నన్ను మళ్ళీ ఆట ఆడుకుంటుంది. ఆ ఛాన్స్ సిరికి ఇవ్వకూడదు. ఆ మెమరీ కార్డ్ సంపాదించగలిగితే అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడినట్టే. అందుకే ఇంతగా చెప్తున్నాను, హంస ఎక్కడుందో ట్రేస్ చెయ్యి, ఆ లాకెట్ తీసుకుని రా. అర్థమైందా నీకు? అర్థమైంది మేడం. నువ్వు బతికున్నంత వరకు నా బిడ్డ సుఖంగా ఉండదు సునంద. నా కూతురు అత్తారింటికెళ్ళడానికి ఉన్న అడ్డంకులన్నీ
నీ సావుతో తొలగిస్తాను. నీ ప్రాణం తీసిన తర్వాతే సిరిని పుట్టిల్లు దాటిస్తాను. ఉమాదేవి, నా మాట విను. వద్దు వద్దు ఉమాదేవి, తొందరపడద్దు. నీ మాట ఇంద్రాణి వినబట్టే కదా సునంద మా జీవితాలు ఇట్టా ఉన్నాయి. ఇందులో నా తప్పేం లేదు ఉమాదేవి. ఇంద్రాణి చెప్పింది నేను చేశాను, అంతే. ఇంద్రాణి పేరు చెప్పి సిరి బతుకుని బుగ్గిపాలు చేయాలనుకుంటాండావు. నాకు తెలుసు సునంద నీ గురించి. నిన్నగ్గిపాలు చేస్తేనే నా బిడ్డ బతుకు బాగుపడతాది. ప్లీజ్ ఉమాదేవి, నన్ను వదిలిపెట్టాయి. వదల్ని. ఆ రోజే నువ్వు నా చేతిలో సావాల్సింది. ఇంద్రాణి వాళ్ళు అడ్డుపడ్డారు కాబట్టే నువ్వు బతికిపోయినావు. ఇంకీ రోజు నీ సావు నా చేతిలో ఎవ్వరూ తప్పించలేరు సునంద. నిన్ను ఇంద్రాణి, ఇంద్రాణి, చాముండి గారు! సునంద, సునంద! ఆగవే! ఏడుకున్నావే? ఆగవే! ఇంద్రాణి, ఆగవే! తప్పుకో. తప్పుకోను. నేను దాని ప్రాణం తీయాలి. తప్పుకో ఇంద్రాణి. అది నేను బ్రతుకుండగా జరిగే పని కాదు. నా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే నేను ఎవరిని లెక్క చేయను. అవసరమైతే నిన్ను చంపి దాన్ని చంపుతాను. సంపు, ధైర్యం ఉంటే సంపు. ఉమాదేవి! ఇళ్ళు బతికుండగా నిన్న అత్తారింటికి వెళ్ళనియరు. వీళ్ళు చేస్తే నేను చల్లగా ఉంటావు. వదలు, వదలు. ఇన్నాళ్ళు వీళ్ళ ఆగడాలు భరించినాను. ఎప్పటికైనా మారకపోతారా? నీ మాంగళ్య బంధానికి విలువివ్వకపోతారని ఎదురు చూస్తున్నాను. వీళ్ళు మారని తేలిపోయినది. వదలు. నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్న వీళ్ళ ఇంటికి కోడలిగా ఉండే కంటే వీళ్ళని చంపి నేరస్తురాలుగా జైలుకి వెళ్ళడమే మంచిది. అమ్మ మాట విను. ఈ విషయంలో నేను ఎవరు మాట వినను. వదలు, వినను. వదలు. సిరి, మాకేమన్నా జరిగితే సంజయ్ ప్రాణాలతో ఉండడు. ఆ సంగతి మీ అమ్మకి తెలిసినట్టుగా లేదు. అందుకే తెగ రెచ్చిపోతా ఉండాది. కొండ పోలీస్ స్టేషన్ కాడనే ఉండాడు. మేమొక్క ఫోన్ చేసినామంటే ఆధారాలన్నీ సిఐ చేతిలో ఉంటాయి. అప్పుడు ఆ సంజయ్ గాడు జైల్లో కూర్చుంటాడు. నీ బెదిరింపులకి ఇక్కడెవరూ భయపడరు. నువ్వు భయపడకపోవచ్చు, కానీ సిరి భయపడతాది. ఎందుకో తెలుసా? సిరికి సంజయ్ ప్రాణాలతో ఉండడం కావాలా? ఇంకా వీళ్ళతో మాట్లాడిందింద్రమ్మా. కొండడికి ఫోన్ చేయి. ఫోన్ ఇటీ సునందా. అత్త, అత్త వద్దత్త. అమ్మతో నేను మాట్లాడతాను. నువ్వు ఫోన్ చేయొద్దు. సరే, ఎందుకే వీళ్ళని బతిమాలుతా ఉన్నావు? సంజు నీళ్ళేం చెయ్యలేరు. నిన్ను భయపెట్టి నీకే వీళ్ళిట్ట మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. మీ అత్తారింటికి నేను పంపుతా. అమ్మా, నేను ఇప్పుడు అత్తారింటికి వెళ్ళడం ముఖ్యం కాదు. నా సంజుకేం కాకుండా ఉండడమే ముఖ్యం. సంజుకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. ఈ కత్తి పడేయమ్మా. వదలమ్మా. సిరి, వదలమ్మా. నీకు దండం పెడతాను. నా సంజుకి ఏమైనా అయితే నేను బ్రతుకుండి కూడా ఏ ప్రయోజనం ఉండదు. నీ ఇష్టమమ్మా. అలాగే చంపేయి. కాకపోతే ముందు నన్ను చంపు, తర్వాత వాళ్ళని చంపు. ఎందుకింద్రని
ఎందుకిట్ట నా బిడ్డ జీవితంతో ఆడుకుంటున్నావు? ఎల్లమని నువ్వే చెప్పినావు, ఇప్పుడు ఎల్లకుండా నువ్వే ఆపుతున్నావు. అసలు అసలు ఏం చేసినదని దాని జీవితంతో ఇట్ట ఆడుకుంటున్నావు? ఉమాదేవి, సిరిని మేము శిక్షించడం లేదు, ఆ నీలాంబరి బారి నుండి రక్షిస్తా ఉన్నాం. ఈ ఇంటి బిడ్డ ఆ ఇంట్లో కష్టాల పాలు కాకూడదని కాపాడుతా ఉన్నాం. దీన్ని కాపాడ్డం అనరింద్రాణి, కాపురం కూల్చడం అని అంటారు. రక్షిస్తాండావన్న పేరుతో నా బిడ్డని నువ్వు అనుక్షణం శిక్షిస్తా ఉన్నావు. అమ్మగా నా బిడ్డ పడుతున్న నరకయాతని నేను చూడలేకపోతున్నాను. సరే, భర్తతో కలిసి కాపురం చేస్తుంటే చూడాల్సిన ఈ తల్లి కళ్ళు తన కన్నీళ్ళని చూడాల్సి వస్తున్నది. నీకు ఆడపిల్ల పుట్టుంటే అప్పుడు తెలిసేది ఇంద్రాణి. పెళ్ళైన కూతురు పుట్టింట్లోనే ఉండిపోతా అంటే ఆ తల్లి పడే ఆవేదన ఎంత దారుణంగా ఉంటుందో. అసలు అసలు నీకేం కావాలి ఇంద్రాణి? మా అన్నని చంపాలి, మా కుటుంబాన్ని చంపాలి, అదే కదా నీ పగ. తీసుకో ఇంద్రాణి, నేను ఆ ఇంటి రక్తాన్నే, ఆ అన్నకి సెల్లినే. నన్ను చంపి నీ పగ తీసుకో. సంపు. సంపే ఇంద్రాణి. కానీ నా బిడ్డని మాత్రం అత్తారింటికి పంపించు. సంజయ్తో కలిసి దాన్ని హాయిగా కాపురం చేసుకొని. లే లే. ఉమాదేవి, ఇప్పుడు నువ్వు ఆ అన్నకి సెల్లెలివి గావు. ఎప్పుడైతే నా అన్నకు భార్యవైనావో అప్పుడే ఈ ఇంటి మనిషివైనావు. ఈ ఇంటి మనిషిని చంపుకునేంత మూర్ఖురాలు కాదు ఇంద్రాణి. నీ కూతురు భర్తకి దూరమైనాదని నువ్వు బాధపడతా ఉంటావు. మీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ నా కొడుకు నాకు శాశ్వతంగా దూరం అయిపోయినాడు. దానికి నేను పడే బాధని మీరు అర్థం చేసుకోలేరు. ఎంతసేపు నాలో ఉన్న పగనే చూస్తున్నారే గాని ఆ పగ అనుకున్న ప్రేమను చూడలేకపోతున్నాను. అందుకే ఈ ఇంద్రాణి మీకు దుర్మార్గురాల్లా కనపడతా ఉండాలి. సిరి నీకు కూతురు మాత్రమే ఉమాదేవి, కాని నాకు నా ప్రతిరూపం, నా వారసురాలు. సిరి బాధపడితే నువ్వెంత కుమిలిపోతావో అంతకు 4 గింతలు నేను కుమిలిపోతా ఉండాలి. కాకపోతే నువ్వు బయటపడతా ఉండవు, నేను లోపలే దాచుకుంటా ఉండాలి. నేను బిడ్డగా చూసుకునే ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలు కాకూడదని అట్టా చేస్తా ఉండాను గాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఇప్పటికైనా మీరు నా పగని అర్థం చేసుకుంటే నా అభిమానం మీ వెంటే ఉంటాది. కాదు, అత్తింటి ప్రేమే మీరు కావాలని కోరుకుంటే నా పగ మిమ్మల్ని వెంటాడతాది. ఈ
పగలు నాకొద్దత్తా, మీ దగ్గరే ఉంచుకోండి. నాకు నా సంజు కావాలి, నా ప్రేమ కావాలి. నన్ను వదిలిండొద్దా, నేను వెళ్ళిపోతాను. ఆ 2 తప్ప నువ్వేం అడిగినా ఇస్తాను సిరి. కాదు నాకవే కావాలి అంటే వాటిల్లో ఏ ఒక్కటి నీకు మిగలదు. ఆలోచించుకో. నీ నిర్ణయం మీదే నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. నువ్వెంత తొందరగా తేల్చుకుంటే అంత మంచిది. నా కోడల్ని తొందరగా పంపించు, లేదంటే మా కుటుంబం మొత్తం మీ ఇంటికొచ్చి సిరిని మా వెంట పెట్టుకుని ఊరేగింపుగా మా ఇంటికి తీసుకొస్తాం. ఏమనుకుంటాండావు? మీరేడికి రానక్కర్లేదన్నా, సిరే మీ ఇంటికొస్తా ఉన్నది. నేనే దగ్గరుండి మీ ఇంటి కోడల్ని మీ ఇంటి దగ్గర దిగబెట్టి మరీ వస్తాను.